ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియున్న దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఇక్కడ ఒక వ్యక్తి నుండి బయటికి వచ్చేది వారి హృదయంలో నిక్షిప్తమైన దాని ప్రతిబింబమని, మన మాటలు మరియు క్రియలు మన హృదయంలో ఉన్న దాని యొక్క ప్రత్యక్ష ప్రతిఫలమని నొక్కి చెప్తున్నాడు. మన హృదయం మంచితనంతో నిండి ఉంటే మన నోటి నుండి మంచి మాటలు వస్తాయని, మన హృదయం చెడుతో నిండి ఉంటే మన నోటి నుండి చెడు మాటలు వస్తాయి. కాబట్టి మీరే హృదయములను నిశ్చితంగా పరిశోధించుకొని వాటిని దేనితో మనం నింపుకుంటామో అన్న విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణములను పెంపొందించుకుంటామో లేదా కోపం, అసూయ, దురాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను అనుమతిస్తున్నామన్నది మనం గ్రహించుకోవాలి. మన హృదయం మన ప్రవర్తనకు మూలం అని ఈ వాక్యం తెలియజేస్తుంది. గనుక మన హృదయాలు నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుందని యేసయ్య చెప్తున్నాడు. గనుక మన హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లో బహు జాగ్రత్త వహించాలి. భక్తుడి విధంగా అంటున్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకనిడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరిని క్షమించుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరేనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవల్ల గాని మీరు బూతులను, పోకిరి మాటలను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. భక్తుడి విధంగా అంటున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించు నీతిగలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానుభావం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితనేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనేనను నేను అనుకునట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకున్న వలనని పరుగెత్తుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతారు మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా హృదయం మంచితనంతో నిండి ఉంటే మా నోటి నుండి మంచి మాటలు వస్తాయి. గనుక మా హృదయాన్ని పరిశీలించుకొని వాటిని ప్రేమ, దయ మరియు కరుణ వంటి సద్గుణాలతో నింపుకునే వారముగా ఉండటకు సహాయం దయచేయమని, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనా మా నోట రానిక మా హృదయంలో నిన్ను గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో నీ వాక్యం మాలో సమృద్ధిగా నివసింపనీయుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.